హాయ్ అండి, ఈ వీడియోలోనైతే చాలా యూస్ఫుల్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి. వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఛానల్లో మీకు నచ్చిన కంటెంట్ ఉంది, మీకు యూస్ఫుల్ అయ్యే టిప్స్ ఉన్నాయి అనుకుంటే తప్పకుండా రెగ్యులర్గా ఛానల్ని అయితే ఫాలో చేస్తూ ఉండండి. దీంతోపాటుగా ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి. అక్కడ కూడా మీకు మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టిప్ అండి, మనము ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా కామన్గా మినపప్పునైతే వాడతారు. మనం ఇడ్లీ దోశకి ఏదైనా టిఫిన్ చేయాలన్నా ఈ మినపప్పునైతే వాడతాము. మనం మినపప్పు కానీ మినపగుండు కానీ తెచ్చుకున్న తర్వాత మనకి ఎక్కువ డేస్ పురుగు పట్టకుండా ఉండాలి అంటే అందులో ఒక 2-3 ఇలా వెల్లుల్లి ఉంటాయి కదా, అవి వేసి కనుక మూత పెట్టాము అనుకోండి, మనకి ఎన్ని రోజులు ఉన్నా సరే పురుగు అనేది పట్టదు, కలర్ అనేది చేంజ్ అవ్వదు. ఇందులో మెయిన్గా లక్క పురుగు అనేది వస్తుంది. అలా పురుగులు అనేది రాకుండా ఉంటాయి. మనం ఇడ్లీ దోశకైతే ఎక్కువ క్వాంటిటీలోనే తెచ్చి పెట్టుకుంటాం కదా, 1-2 కేజీల తెచ్చుకున్నప్పుడు ఇలా 4 వెల్లుల్లిపాయలు వేసి కనుక పెట్టారు అనుకోండి, 1-2 నెలలు ఉన్నా సరే పురుగు అనేది పట్టదు. చాలా ఫ్రెష్గానైతే ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేకుండా ఇలా బాక్స్లో వేసి స్టోర్ చేసుకున్నా సరే పురుగు అయితే పట్టకుండా ఉంటుంది. నెక్స్ట్ టిప్, మనము బట్టలు వాష్ చేసిన తర్వాత కూడా కొన్నిసార్లు సరిగ్గా ఆరకపోతే ఒక రకమైన స్మెల్ అనేది వస్తాయి. అవి వేసుకోవడానికి కూడా ఇష్టపడరు. అలాంటప్పుడైతే ఈ టిప్ ట్రై చేయండి. మనం ఐరన్ చేయడానికైతే బట్టలు ఐరన్ చేస్తూ ఉంటాం కదా, ఐరన్ చేసినప్పుడు దానిపైన వాటర్ చల్లుతూ ఐరన్ చేస్తాం కదా, అలా చల్లే వాటర్లో కొంచెం కంఫర్ట్ వేసి మంచిగా మిక్స్ చేసుకొని ఇలా ఒక స్ప్రే బాటిల్లో వేసి మనం ఐరన్ చేసేటప్పుడు మనం ఏదైతే ఐరన్ చేసే బట్టలు ఉంటాయి కదా, ఆ బట్టల పైన కనుక స్ప్రే చేస్తూ ఐరన్ చేసాము అనుకోండి, బట్టలు అనేది మంచి సువాసన అనేది వస్తుంది. వేసుకున్నా కూడా ఈవినింగ్ వరకు ఫ్రెష్గానైతే ఉంటాయి. ఎప్పుడైనా సరే బట్టలు ఐరన్ చేసేటప్పుడు ఇలా చేశారు అనుకోండి, వేసుకున్న వాళ్ళకి మంచి ఫీలింగ్ ఉంటుంది. మనం ఎలాంటి బాడీ పర్ఫ్యూమ్స్ అలా వాడాల్సిన అవసరం లేకుండా ఇలా చేయడం వల్ల చాలా ఫ్రెష్గానైతే ఉంటాయి. బట్టల నుండి కూడా మంచి సువాసన అనేది వస్తుంది. మెయిన్గా వర్షాకాలంలో బట్టలు అనేది సరిగ్గా ఆరక ముక్క వాసన అనేది వస్తాయి కదా, అప్పుడైతే ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. మనకు ఐరన్ చేసిన తర్వాత ఇలా వాటర్ చల్లడం వల్ల ఐరన్ అనేది చాలా నీట్గా అవుతుంది. మనకి చాలాసేపటి వరకు కూడా బట్టలు అనేది మంచి సువాసన అనేది వస్తాయి. నెక్స్ట్ టిప్, మనం రెగ్యులర్గా బౌల్స్ క్లీన్ చేయడానికి ఇలా 2 టైప్స్ ఆఫ్ స్క్రబ్బర్స్ అయితే వాడతాము. ఒకటి స్టీల్ స్క్రబ్బర్, ఇంకొకటి ఇలా గ్రీన్ స్క్రబ్బర్ని అయితే వాడతాము. మనం డైలీ వాష్ చేసిన తర్వాత నార్మల్ వాటర్తో కడిగి పక్కన పెట్టేస్తూ ఉంటాము. అందులో చిన్న చిన్న ఫుడ్ పార్టికల్స్ అనేది మిగిలిపోతాయి. నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా అందులో బ్యాక్టీరియా ఫంగస్ అనేది ఫామ్ అవుతుంది. మళ్ళీ మనం వాటితోనే బౌల్స్ అని క్లీన్ చేస్తాము. అలా క్లీన్ చేసినప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయండి. ఎవ్రీ ఆల్టర్నేట్ డే కానీ ఎవ్రీ 1 వీక్ ఒకసారి కానీ మనకి కొంచెం హాట్ వాటర్లో బేకింగ్ సోడా అలాగే కొంచెం సాల్ట్ వేసి మిక్స్ చేసి ఈ స్క్రబ్బర్స్ ఏదైతే ఉంటాయి కదా, నైట్ పడుకునే ముందు మనం బౌల్స్ క్లీన్ చేసిన తర్వాత ఈ స్క్రబ్బర్స్ని అందులో వేసి నెక్స్ట్ డే మార్నింగ్ మనం లేచిన తర్వాత స్క్రబ్బర్స్ తీసి నార్మల్ వాటర్తో కడిగి మనం పక్కన పెట్టేసాము అనుకోండి, అందులో ఉండే బ్యాక్టీరియా ఫంగస్ అంతా కూడా పోతుంది. అందులో ఉండే చిన్న చిన్న ఫుడ్ పార్టికల్స్ డస్ట్ అంతా కూడా ఈజీగా బయటకు వచ్చేస్తుంది. నేను జస్ట్ ఒక 10-15 మినిట్స్ ఇలా వాటర్లో నానబెడితే అందులో నుండి అంత డస్ట్ అనేది వచ్చింది. సో మనం ఓవర్ నైట్ కనుక నానబెట్టాము అనుకోండి, అందులో ఉండే డస్ట్ ఫుడ్ పార్టికల్స్ అన్నీ కూడా పోతాయి. సో మనకి దానివల్ల ఫంగస్ బ్యాక్టీరియా ఎలాంటిది కూడా ఫామ్ అవ్వదు. మనం వాటితో క్లీన్ చేసుకున్నా కూడా సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండవు. నెక్స్ట్ టిప్, మనం పచ్చళ్ళు ఇయర్కి సరిపడా ఒకేసారి ఊరగాయనైతే పెట్టుకుంటాము. కొన్నిసార్లు మనం మెయిన్గా చాలామంది ఇళ్ళలో కామన్గా ఉండేది ఏంటి అంటే మామిడికాయ. ఈ మామిడికాయ పచ్చడి పెట్టినప్పుడు మనకి కొన్ని డేస్ తర్వాత కానీ పెట్టినప్పుడు మనం క్వాంటిటీస్ సరిగ్గా వేయలేదు అనుకోండి, ఉప్పు ఎక్కువగా అయింది అనుకోండి, ఆ పచ్చడి తినడానికి ఎవరు కూడా ఇష్టపడరు. ఆ పచ్చడి ఎక్కువ రోజులు కూడా ఉండదు, పాడైపోతుంది. అలాంటప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయండి. మనకి బొగ్గులు ఉంటాయి కదా, ఆ బొగ్గుల్ని నీట్గా కడిగి తడి లేకుండా తుడిచి ఆరబెట్టి ఇలా నైట్ పడుకునే ముందు డబ్బాలో పెట్టి మనం గట్టిగా మూత పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ ఆ బొగ్గుల్ని కనుక రిమూవ్ చేసాము అనుకోండి, అందులో ఉండే ఎక్సెస్ సాల్ట్ ఏదైతే ఉంటుంది కదా, ఆ సాల్ట్ అంతా ఈ బొగ్గు అనేది పీల్చేస్తుంది. సో దానివల్ల మనకి పచ్చడి అనేది టేస్ట్ అనేది సెట్ అయిపోతుంది. సో ఎప్పుడైనా సరే ఉప్పు ఎక్కువైనప్పుడు పచ్చడి అనేది వేస్ట్ అనేది పక్కన పడేయకుండా ఇలానైతే ట్రై చేయండి. ఎక్సెస్ సాల్ట్ అంతా పీల్చేయడం వల్ల పచ్చడి టేస్టే మారిపోతుంది. నెక్స్ట్ టిప్, మనం ఇంట్లో ఇల్లు ఫ్రెష్గా ఉండాలి, మంచి సువాసన రావాలి అంటే రూమ్ ఫ్రెషనర్లు డిఫరెంట్ అయితే వాడుతూ ఉంటాము. అలాంటిది ఏది వాడాల్సిన అవసరం లేకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి. ఇలా చేసి ఇంట్లో ఒక మూలన కనుక పెట్టాము అనుకోండి, ఇల్లంతా మంచి సువాసన అనేది వస్తుంది. మనకి ఎలాంటి రూమ్ ఫ్రెషనర్స్ వాడాల్సిన అవసరం లేకుండా ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం కాటన్ ఉంటుంది కదా, కాటన్ తీసుకొని దానిపైన కంఫర్ట్ అనేది వేసుకోవాలి. ఈ కంఫర్ట్ వేసి మనం ఇంట్లో ఒక మూలన కనుక పెట్టామనుకోండి, ఇల్లంతా కూడా మంచి సువాసన అనేది వస్తుంది. ఇలా మనం ఓపెన్గా పెట్టడం వల్ల ఆ కంఫర్ట్ స్మెల్ అనేది ఇల్లంతా కూడా స్ప్రెడ్ అయిపోతుంది. సో దానివల్ల ఇల్లంతా
మంచి సువాసన అనేది వస్తుంది. సో ఇల్లంతా కూడా దోమలు ఈగలు అలాంటివి అయితే తిరగవు. మనకి రూమ్ ఫ్రెషనర్స్ అలాంటిది వాడాల్సిన అవసరం లేకుండా మనకి రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఈజీగా ఇలానైతే చేసుకోండి. నెక్స్ట్ టిప్ అండి, మనము ఏదైనా పండగలకి కానీ అకేషన్స్కి కానీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనం రెగ్యులర్గా వాళ్ళకైతే ఇలా పొగ అనేది వేస్తాము, ధూపం వేస్తారు అంటారు కదా. సో అలాంటప్పుడు చాలామంది ఫ్రైడే కూడా ఇంట్లో వేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మనకి ఇంట్లో బొగ్గులు ఉన్నా సరే కిరోసిన్ లేకపోతే వెలిగించలేము. అలా బొగ్గులను ఈజీగా వెలిగించాలి అంటే అందులో ఒక 2-3 కర్పూరం వేసి మనం వెలిగించాము అనుకోండి, చాలా మంచిగా వెలుగుతుంది. బొగ్గులు అనేది చాలా మంచిగా అంటుకుంటాయి. అందులో ఊదు కానీ గుగ్గిలం కానీ వేసినా కూడా పొగ ఇల్లంతా స్ప్రెడ్ అవుతుంది. చాలా ఎక్కువసేపు పొగ అనేది వస్తుంది. ఇలా చేయడం వల్ల మనకి కిరోసిన్ పెట్రోల్ ఎలాంటిది అవసరం లేకుండా ఈజీగా వెలుగుతుంది. నెక్స్ట్ టిప్, మనము దేవుడి పూజ కోసం అయితే ఇలా కుంకుమని అయితే తెచ్చిపెట్టుకుంటూ ఉంటాం కదా. మనం కుంకుమని ఒకేసారి ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకొని ఇయర్కి మొత్తం వాడుకోవాలి అంటే అందులో పురుగు అనేది వచ్చేస్తుంది. అలాగే కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. పెట్టుకున్నా కూడా కొన్ని డేస్కి అయితే అంటదు. అలా మారకుండా ఉండాలి అంటే అందులో ఒక 2-3 హారతి కర్పూరం బిళ్ళలు వేసి కనుక పెట్టాము అనుకోండి, మనకి 1 year ఉన్న కలర్ చేంజ్ అవ్వదు, పురుగు పట్టదు. అలాగే మనం పెట్టుకున్నా కూడా ఈజీగా అంటుకుంటుంది. నెక్స్ట్ టిప్, మనము నెయ్యినైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాము. మనం ఇలా ఎక్కువ క్వాంటిటీ నెయ్యిని అనేది మనం చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకి ఎప్పుడైనా కావాల్సినప్పుడు కొంచెం నెయ్యి తీసుకోవాలి అంటే ఆ గిన్నె అంతా వేడి చేయాల్సి వస్తుంది. మనకి ఇంత నెయ్యి కరగాలి అంటే మినిమం ఒక 20 minutes అయితే పడుతుంది. అలా చేయాల్సిన అవసరం లేకుండా మనకి ఎంత క్వాంటిటీ నెయ్యి కావాలి అన్నా కూడా ఆ క్వాంటిటీకి తగ్గట్టుగా స్పూన్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇలా మనం గ్యాస్ స్టవ్ పైన ఒక 30 seconds పాటు హీట్ చేసి ఈ స్పూన్ని తీసుకెళ్ళి మనం నెయ్యిలో కనుక పెట్టాము అనుకోండి, మనకి ఎంత క్వాంటిటీ నెయ్యి కావాలో అంత క్వాంటిటీ నెయ్యి అనేది స్పూన్లోకి వచ్చేస్తుంది. మనం గిన్నె మొత్తం వేడి చేయాల్సిన అవసరం లేకుండా మనకు కావాల్సిన క్వాంటిటీ సైజు స్పూన్ అనేది వేడి చేసుకుంటే మన పని ఈజీ అయిపోతుంది. గ్యాస్ అనేది సేవ్ అవుతుంది, టైం అనేది సేవ్ అవుతుంది. మనం ప్రతిసారి అంతా హీట్ చేసినా సరే నెయ్యి టేస్ట్ అనేది మారిపోతుంది. ఇలా చేయడం వల్ల మన క్వాంటిటీకి తగ్గట్టుగా మాత్రమే నెయ్యి అనేది వాడుకుంటాము. ఐ హోప్ మీకు టిప్స్ అన్ని కూడా నచ్చాయని అనుకుంటున్నాను. వీడియో ఎండ్ వరకు చూసి మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ టిప్, మనం ప్రతి కర్రీలో కూడా ఆనియన్ అయితే కంపల్సరీ వాడతాము. మనం ఒక 2-3 ఆనియన్స్ కట్ చేయగానే, ఒక ఆనియన్ కట్ చేయగానే ఈజీగా వాటర్ అనేది వచ్చేస్తాయి. మనకు ఎగ్ కర్రీ కానీ లేదా కొన్ని కర్రీస్లో ఆనియన్ క్వాంటిటీని అయితే ఎక్కువగా వేస్తాం కదా. అలా మనకి వాటర్ రాకుండా ఉండాలి అంటే ఆనియన్ కట్ చేసి ఇలా 2 sides ఎడ్జెస్ అనేది కట్ చేసుకొని పొట్టు తీసేసి ఇలా వాటర్లో ఒక 10 minutes కనుక వేసాము అనుకోండి, అందులో ఉండే కన్నర్ అంతా కూడా దిగిపోతుంది. మనం ఆనియన్ అనేది కట్ చేసినా సరే మన కళ్ళు అనేది మండకుండా ఉంటాయి. ఎన్ని కేజీలైనా సరే ఈజీగా కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్, కొన్నిసార్లు మనం ఫ్రిడ్జ్లో డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ అన్ని పెడతాము. దానివల్ల ఫ్రిడ్జ్ అంతా కూడా ఒక రకమైన స్మెల్ వస్తుంది. అలా స్మెల్ రాకుండా ఉండాలి అంటే మనకి ఏదైనా ఒక్కటి స్మెల్ వచ్చి పాడైపోయినా సరే రిమైనింగ్ అన్నీ కూడా పాడైపోతాయి. అలా స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఒక బౌల్లో ఒక నిమ్మ చెక్క ఉంటుంది కదా, సగం నిమ్మ చెక్కను తీసుకొని దానిపైన బేకింగ్ సోడా, ఆ బేకింగ్ సోడాని వేసి ఈ నిమ్మ చెక్కను తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టి నైట్ పడుకునే ముందు పెట్టి మార్నింగ్ కనుక తీసేసాము అనుకోండి, అందులో ఉండే బ్యాడ్ స్మెల్ అంతా కూడా ఈ నిమ్మ చెక్క పీల్చేస్తుంది. అప్పుడు ఫ్రిడ్జ్ అనేది తీసి అంతా క్లీన్ చేయాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఈ నిమ్మ చెక్క పెట్టడం వల్ల బ్యాడ్ స్మెల్ అంతా పోతుంది. నెక్స్ట్ టిప్, ఇదైతే అందరికీ యూజ్ అవుతుంది. ఈ రోజుల్లో చాలామంది మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతున్నారు. మైగ్రేన్ వచ్చిన వాళ్ళకి విపరీతమైన తలనొప్పి అనేది ఉంటుంది. వాళ్ళకి కొన్ని సౌండ్స్ విన్నా, వెలుతురుకి వెళ్ళినా సరే వాళ్ళు తలనొప్పి అనేది భరించలేకుండా ఉంటుంది. మైగ్రేన్కి ఇప్పటివరకు పర్మనెంట్ ట్రీట్మెంట్ అంటూ ఏం లేదు. ఇలా హోమ్ రెమెడీస్ కనుక ఏదైనా ట్రై చేసాము అనుకోండి, దానికైతే ఒక మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఇలా ఒక దోశ ప్యాన్ పెట్టేసి దానిపైన ఒక 1/2 teaspoon వరకు పసుపును అనేది వేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఒక 1 minute పాటు హీట్ చేసుకోవాలి. కలుపుతూ ఉండాలి, లేకుంటే పసుపు అనేది నల్లగా మారిపోతుంది. ఇలా ఒక 30 seconds or 1 minute హీట్ చేసిన తర్వాత అందులో నుండి పొగ అనేది వస్తుంది. ఆ పొగను కనుక మైగ్రేన్ హెడేక్ వచ్చే వాళ్ళు కనుక పీల్చారు అనుకోండి, చాలా మంచి రిలాక్సేషన్ అనేది ఉంటుంది. సో దీనివల్ల మనం ట్యాబ్లెట్ వాడాల్సిన అవసరం లేకుండా ఈ పొగతో తగ్గిపోతుంది. అప్పుడప్పుడు కనుక ఇలా హోమ్ రెమెడీస్ కనుక ట్రై చేశారు అనుకోండి, మైగ్రేన్కి అయితే ఒక మంచి సొల్యూషన్ అనేది దొరుకుతుంది. మైగ్రేన్ తలనొప్పి వచ్చే వాళ్ళకైతే ఈ టిప్ షేర్ చేయండి. నెక్స్ట్ టిప్, మనం ఇంట్లో రెగ్యులర్గా అన్ని కర్రీస్లోకి పసుపునైతే వాడతాము. కొన్నిసార్లు మనం మిల్లులో పట్టించుకొని ఇయర్కి ఒకేసారి స్టోర్ చేసుకుంటాము. కొన్నిసార్లు మనం ఎప్పుడైనా ప్యాకెట్ పసుపు తీసుకొచ్చాము అనుకోండి, అది ఒరిజినలా కల్తీనా అని ఈ విధంగానైతే మీరు టెస్ట్ చేసుకోండి. ఒక బౌల్లో నేను 2 చూపిస్తున్నాను. ఒకటి ప్యాకెట్ పసుపు, ఒకటి నార్మల్ పసుపు. ఇలా బౌల్లో వాటర్స్ తీసుకొని నేనైతే ఇప్పుడు ప్యాకెట్ పసుపు ఒక దాంట్లో, మనము మిల్లులో ఆడించిన పసుపు ఉంటుంది కదా, అది ఒక దాంట్లో వేసుకున్నాను. ఈ రెండింటిని మంచిగా ఉండలేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టుగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత అందులో కొంచెం సర్ఫ్ అనేది వేసాము అనుకోండి, ఆ సర్ఫ్ వేసిన వెంటనే మనకి ఏదైతే ఒరిజినల్ పసుపు ఉంటుంది కదా, ఆ ఒరిజినల్ పసుపు అనేది రెడ్ కలర్లోకి వచ్చేస్తుంది. అంటే ఒరిజినల్ పసుపు ఏదైనా సరే మనకి కలర్ అనేది వెంటనే చేంజ్ అయిపోతుంది. అలాగే ఇప్పుడు నేను ఏదైతే ప్యాకెట్ పసుపు చూపించాను కదా, ఆ పసుపు అనేది అసలు కలర్ అనేది చేంజ్ అవ్వలేదు, సేమ్ ఎల్లోయిష్గానే ఉంది. అంటే మనకి పసుపు కల్తీ అనేది అర్థం.
కొన్నిట్లో పసుపులో పిండి అనేది కలుపుతారు, దానివల్ల పసుపు అనేది తెల్లగా ఉంటుంది, మనం కర్రీస్లో వేసుకున్న కలర్ అనేది రాదు. మీకు వీడియోలో కూడా ఈజీగా క్లియర్గా అర్థమైపోతుంది. జస్ట్ మనం మిక్స్ చేసినప్పుడు కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇందులో ప్యాకెట్ పసుపులో మాత్రం కలర్ అనేది ఎల్లోయిష్గానే ఉంది. మనం మిల్లు కాడించిన పసుపులో మాత్రం జస్ట్ సర్ఫ్ వేయగానే మనకి కలర్ అనేది చేంజ్ అయిపోయింది. ఎప్పుడైనా మీరు పసుపు తీసుకొచ్చినప్పుడు కల్తీ అని మీకు ఒక డౌట్ వచ్చింది అనుకోండి, ఈ విధంగా కనుక టెస్ట్ చేసుకున్నారు అనుకోండి మనకి ఈజీగా అర్థమైపోతుంది. అన్ని పసుపులు కల్తీ ఉంటాయని నేను చెప్పట్లేను, బట్ కొన్ని పసుపులు అయితే మనకి కల్తీ అనిపించి డౌట్ వచ్చింది అనుకోండి, ఈ విధంగా కనుక టెస్ట్ చేసుకున్నారనుకోండి మనకి ఈజీగానైతే అర్థమైపోతుంది. నెక్స్ట్ టిప్, మనం ఎప్పుడైనా స్వీట్స్ కానీ ఫ్రూట్స్ కానీ కొన్నప్పుడు ఇలాంటి బాక్సెస్ అయితే వస్తూ ఉంటాయి కదా, కేక్స్ కొన్నప్పుడు ఇలాంటి బాక్సెస్ని మనం వేస్ట్ అని పక్కన పడేస్తూ ఉంటాము. అలా పక్కన పడేయకుండా ఈసారినైతే ఈ టిప్ ట్రై చేయండి. మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా సరే, మనం ఎప్పుడైనా సరే ట్రావెలింగ్ చేసినప్పుడు ఇలా సిరప్స్ టాబ్లెట్స్ అయితే క్యారీ చేస్తూ ఉంటాం కదా, మనం హ్యాండ్ బ్యాగ్లో కానీ బ్యాగ్కి సైడ్కి వేసినా సరే కొన్ని డ్యామేజ్ అయిపోతాయి, కొన్ని లీక్ అయిపోతాయి. అలా కాకుండా అన్నీ ఒకే దగ్గర ఉండేలాగా ఇలా బాక్స్లో వేసి మనం హ్యాండ్ బ్యాగ్లో కనుక పెట్టుకున్నాము అనుకోండి, చూడడానికి చాలా నీట్గా ఉంటాయి. టాబ్లెట్స్ ఎక్కడెక్కడో వెతకాల్సిన అవసరం లేకుండా అన్నీ ఒకే దగ్గర ఉంటాయి, లీక్ అవుతాయి, డ్యామేజ్ అవుతాయి అనే టెన్షన్ కూడా ఉండదు. నెక్స్ట్ టిప్, మనం ఏదైనా ఫంక్షన్స్ కానీ పూజలు కానీ ఉన్నప్పుడు ఇలా ఎండు కొబ్బరిని అయితే తెచ్చి పెట్టుకుంటూ ఉంటాం కదా, కొన్ని డేస్ తర్వాత అవి కలర్ అనేది చేంజ్ అయిపోయి నల్లగా మారిపోతాయి. అలా నల్లగా మారకుండా ఎక్కువ డేస్ మంచిగా ఫ్రెష్గా ఉండాలి అంటే నెయ్యి ఉంటుంది కదా, ఆ నెయ్యిని ఎండు కొబ్బరికి కొంచెం అప్లై చేసి మన బాక్స్లో కానీ కవర్లో కానీ పెట్టి స్టోర్ చేసాము అనుకోండి, మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే ఎండు కొబ్బరి అనేది కలర్ చేంజ్ అవ్వవు, అలాగే ముక్క వాసన అనేది రావు. మనం తీసుకొచ్చినప్పుడు ఎంత తెల్లగా ఉంటాయో అంతే తెల్లగానైతే ఉంటాయి. మీ ఇంట్లో ఎన్ని కేజీల కొబ్బరి ఉన్నా సరే ఇలా చేసి కనుక పెట్టుకున్నారు అనుకోండి, చాలా రోజుల వరకు కలర్ అయితే చేంజ్ అవ్వకుండా ఉంటాయి. వీడియో ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా మీకు దేనికి రిలేటెడ్ టిప్స్ కావాలో కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో అయితే తప్పకుండా చేయడానికైతే ట్రై చేయండి.